విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నీ హైట్ ఎంత? నాకు 3 ఫీట్లు సార్. డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్టా? అవును సార్, చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం సార్. మంచిగా బాగా డ్యాన్స్ బాగా చేస్తావా? బాగా చేస్తా సార్. గ్రూప్ డ్యాన్స్కి వెళ్తుంటా సార్. ఎక్కడ? ఇక్కడ నెల్లూరు సార్. నెల్లూరులో? నెల్లూరు. అంటే ఈవెంట్స్కి వెళ్తుంటా? ఈవెంట్స్కి వెళ్తుంటా సార్. 11 గంటలకి గణపతి కాంప్లెక్స్ కాడికి వస్తా సార్. అలా అవకాశాల కోసం కూర్చొని అన్నం కొని తింది సార్. అన్నం నీళ్ళు లేకుండా ట్రై చేస్తాం. లేక మాటలు వచ్చే తినే. ఎలా వచ్చింది సినిమా అవకాశం? ఎలా వచ్చింది? నాకు శేఖర్ మాస్టర్ ద్వారా వచ్చారు సార్ సినిమా. శేఖర్ మాస్టర్ తెలుసా? తెలుసు, ఆయన అభిమాని సార్ నేను. అవునా? కలిసావా మరి ఆయన్ని? కలిసాను సార్. ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తున్నాయి, సినిమా అవకాశాలు? రాలేదు సార్, ట్రై చేస్తున్నా సార్. తిరుగుతా ఉన్న అన్నపూర్ణ స్టూడియో, రామోజీ పిలిచెట్టు, శారదా స్టూడియో. బాధపడ్డావా నేను ఇట్లా హైట్ తక్కువ అందరిలా లేనేంటి అని? బాధే సార్, ఏం చేద్దాం సార్, దేవుడు ఇచ్చింది. హేళన చేస్తుంటారా చిన్నపిల్లలు ఎట్లా నువ్వు ఇలా ఉన్నావు ఏంటి అని? చేస్తారు సార్. బాధేస్తుందా? బాధే సార్, ఏం చేద్దాం. నానేం చేస్తుంటారు? వీడు పుడతానే వెళ్ళిపోయింది. అబ్బాయి నచ్చక నాన్న ఉద్దేశం వెళ్ళిపోయింది. చాలా ఇబ్బంది, నాకు కష్టము. ఈ అబ్బాయిని అన్నీ చెయ్యాలా, అన్నీ చెయ్యాలి. ఇంకా వదిలేసి వెళ్ళిపోతే మనం వదలలేం కదా. అని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళు చాలా కష్టాలు పెట్టేది, నన్ను బాధలు పెట్టేది. నీకు ఎట్ట వస్తుంది అన్నము, ఏడెందుకు ఉంటావు, మీ ఇంటికి వెళ్ళిపో, నాకున్న ఇంటికి ఇల్లు కూడా లేదు అసలు. ఉండేదానికి ఇల్లు కూడా లేక వాళ్ళ కాడ 10 సంవత్సరాల దాకా అక్కడే ఉండిపోయినా. వాళ్ళు బాధ పెడతారు బాగా, కష్టాలు. నీకు పెట్టాలా, నీ కొడుకు పెట్టాలా, నేను పనికి వెళ్ళలేను కదా అని అంటారు. మనిషినేమో చూసేదానికి బాగుంటుంది సార్. నా జీవితం అంటే ఎట్ట అయిపోయింది, నా బిడ్డ జీవితమైనా బాగుండాలి, అదే నా కోరిక. మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం? అవును సార్. టాటూ వేయించుకున్నావు? అవును సార్. 9 నెలలు మోసిన తల్లిగా సార్, అందుకని ఇష్టం సార్. నాన్నైనా వదిలేస్తారు కానీ అమ్మ వదిలేదు సార్. మీ నాన్న మీద కోపం వస్తుందా? కోపం వస్తుంది, ఏం చేద్దాం సార్. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలామంది అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ఐఫోన్ కొనియలేదనో, బైక్ కొనియలేదనో, లేదా లవర్తో గొడవైందనో జీవితాలని అంతం చేసుకుంటూ ఉంటారు. అన్నీ ఉన్నా, సరైన శరీరాకృతి ఉన్నా, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా ఏమీ సాధించకుండా నిరాశ నిస్పృహలతో బతుకుతుంటారు. అలాంటి వారందరికీ ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తే రాక్ స్టార్ రవి. అతన్ని చూశాక, దేవుడా నాకు ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చావు, దేవుడా నాకు అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చావు, అయినా నేను ఏమి చేయలేకపోతున్నాను అనుకుని చాలామందికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తూ ఒక్కసారి రాక్ స్టార్ రవిని మీకు పరిచయం చేస్తాను. హాయ్ రవి, ఎలా ఉన్నావు? హలో రవి, ఎలా ఉన్నావు? బాగున్నా సార్. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఖాళీగానే ఉన్నా సార్. ఏ ఊరు మీది? మాది నెల్లూరు జిల్లా మరిపాడు మండలం, ఈలపాడు గ్రామం సార్. ఈలపాటులో పుట్టి పెరిగింది ఈలపాటులోనే సార్, పల్లెటూరులో. అక్కడి నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చావు మరి? హైదరాబాద్కి చిన్న సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను సార్. మా మామ వాళ్ళ ఇంటి కాడికి వచ్చి మా మామ వాళ్ళ కాడ ఉండి తిరుగుతూ ఉంటాను సార్.
సినిమాలు అంటే బాగా ఇంట్రెస్టా? అవును సార్. చిన్నప్పటి నుంచి ఇష్టం సార్ సినిమాలు అంటే. చేసావు ఎప్పటివరకు ఏమైనా సినిమాలు చేసావా? చేశాను సార్. ఎన్ని సినిమాలు చేసావు? 2 సినిమాలు చేశాను సార్. 2? ఏవేవి? ఒకటి అహింస, ఒకటి అంటే సుందరానికి సార్. నాని సినిమా. ఒకటి అహింస సురేష్ బాబు కొడుకు సార్. తేజ డైరెక్షన్ వచ్చింది. తేజ సార్. ఓకే, ఎలా వచ్చింది నీకు సినిమా అవకాశం? ఎలా వచ్చింది? నాకు శేఖర్ మాస్టర్ ద్వారా వచ్చాను సార్ సినిమా. శేఖర్ మాస్టర్ తెలుసా? తెలుసు. ఆయన అభిమాని సార్ నేను. అవునా? కలిసావు మరి ఆయన్ని? కలిసాను సార్. అవునా? నువ్వు డాన్సరు కదా? అవును సార్, నేను డాన్సర్ సార్. ఆయన స్టెప్పులు నేర్పారు నీకు? నేర్పారు సార్, చెప్పాడు. చెప్పారా? ఏమన్నా అంటే ఎంకరేజ్ చేస్తున్నారా? ఇట్లా ఏమని చెప్పైతే నేను వేసాను సార్. హెల్ప్ చేశారు నీకు? హెల్ప్ చేశాడు సార్, బాగా హెల్ప్ చేస్తాడు సార్. చేస్తారా? కలుస్తుంటావా? కలుస్తుంటారు సార్, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతారు సార్. మాట్లాడతారా? ఫస్ట్ సినిమా ఆయనే ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమా అంటే సుందరానికి ఆయనే సార్. తర్వాత అహింస ఓకే. ఇప్పుడు నీ హైట్ ఎంత? నాకు 3 ఫీట్లు సార్. 3 feet. 3 అడుగులు ఉంటాయి. పుట్టుకతోనే ఇట్లా? అవును సార్, చిన్నప్పటి నుంచి ఎత్తే ఉన్నా సార్. అంటే ఎప్పుడన్నా బాధేసిందా ఇంత ఇదే అందరిలో లేనేంటి అని? అవును సార్, బాగా కానీ నువ్వు అందరికన్నా గొప్పగా ఉన్నావు కదా. చాలామంది అన్నీ ఉన్నా కానీ ఏమీ సాధించలేకుండా ఏదో లేదని బాధపడుతూ ఉంటారు. కానీ నువ్వు మంచి డాన్సర్వి, మంచి ఆర్టిస్ట్వి. ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తున్నాయి, సినిమా అవకాశాలు? రాలేదు సార్, ట్రై చేస్తున్నా సార్. తిరుగుతా ఉన్న అన్నపూర్ణ స్టూడియో, రామోజీ పెళ్లిచెట్టి, శారదా స్టూడియో అన్నీ తిరుగుతూ ఉన్నా సార్. ఇక్కడ ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? నేను మా మామ వాళ్ళ ఇంట్లో ఉంటాను సార్. ఎవరెవరు ఉంటారు? నేను మా అమ్మ ఉంటాను సార్. మీ అమ్మ కూడా ఇక్కడే ఉంటారు? మా అమ్మ కూడా తీసుకొని వచ్చాను సార్ ఊరికా నుంచి. ఓకే, నీకు అంటే నీకు హెల్ప్ చేయడానికి? హెల్ప్ చేసేదానికి సార్. అమ్మని పిలుద్దామా? పిలుద్దాం సార్. మీకు ఒక్కడే అబ్బాయా? ఒక్కడే సార్. ఎవరికి సినిమా ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఎవరిని తీసుకుని ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చినా సార్. వస్తున్నాయి మరి అవకాశాలు ఏమన్నా? ఏం రాలేదు సార్, ఏం రాలే. మరి ఇక్కడ ఎట్లా ఖర్చులకి ఎలాగా? ఖర్చులకి ఒక దెక్కకి అది ఏమంటారు టీ అంగటి కాడ కూర్చునేది, ఆమె అక్కడ డబ్బులు తీసుకునేది, ఖర్చులకి ఛార్జీకి ఎత్తుకోబోతుంది సార్. మీకు అది అబద్ధం చెబుతాం. టీ అంగటి కాడ కూర్చునేది 200-300 వస్తల్లా అవి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మావయ్యకు ఉందా టీ అంగడి? అక్కడ అడుక్కునే మాదిరి. ఇంకా మాకు ఇక్కడ ఎట్టొస్తాయి, అన్నం అంటే పెట్టి డబ్బులు వేయలేదు కదా. టీ అంగడి కాడ తీసుకునేది, ఇంకా ఆమె వెళ్ళిపోతుంది. అంటే అవకాశాల కోసం తిరగాలిగా మరి? తిరగాలి కానీ మాకు అంత శక్తి లేకపోయా, డబ్బులు కావద్దా కానీ తిరుగుతాం. వస్తాయిలేండి అవకాశాలు. డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్టా? అవును సార్, చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం సార్. మంచిగా బాగా డ్యాన్స్ బాగా చేస్తావా? బాగా చేస్తా సార్. గ్రూప్ డ్యాన్స్కి వెళ్తుంటా సార్. ఎక్కడ? ఇక్కడ నెల్లూరు సార్. నెల్లూరులో? నెల్లూరు. అంటే ఈవెంట్స్కి వెళ్తుంటా? ఈవెంట్స్కి వెళ్తుంటా సార్. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మరి ఎలాగా? ఇక్కడికి వచ్చి ఎవరినో కొట్టు ఆడ టీ షాప్ కాడికి పోయి డబ్బులు అడుక్కునేది, ఛార్జీ కావచ్చు సార్ తిరిగేదానికి. అవును, కావాలి కదా మరి. ఇక్కడి నుంచి ఆడ 200-300 వస్తాయి సార్. అవి తీసుకొని మళ్ళీ 11 గంటలకి గణపతి కాంప్లెక్స్ కాడికి వస్తా సార్. ఆడ అవకాశాల కోసం కూర్చొని అన్నం కొని తిన్నాను సార్. అన్నం కొని తినుకొని రాను సార్. ఆడ గణపతి కాడికి పోను సార్. అన్నం నీళ్ళు లేకుండా ట్రై చేస్తాను. అన్నం లేక మాటలు వచ్చే తినేది. అన్నం నీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది నీకు. మరి ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారా? ఏమన్నా హెల్ప్ చేస్తారు సార్. సినిమా అవకాశాలు చెప్తానంటారు, ఫోన్ నెంబర్లు తీసుకుంటుండ్రు, చేస్తాను ఫోన్ చేస్తాను అంటారు సార్. అంతే సార్. నీ వయసు ఎంత ఇప్పుడు? నాకు 22 ఉంటాయి సార్. కానీ అన్నీ ఉన్నా ఏమీ సాధించలేని చాలామందికి నువ్వు ఇన్స్పిరేషన్ తెలుసా? నేను మంచి కళాకారుడు ఉన్నాడు, మంచి డాన్సర్ ఉన్నాడు. శేఖర్ మాస్టర్ ఏం చెప్పారు? శేఖర్ మాస్టర్ నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారా అని చెప్పారు సార్. చేస్తున్నారు సార్, ఆయనే హెల్ప్ చేస్తారు సార్. మా అమ్మ నేను ఫోన్ కొని చేస్తే మా అమ్మ బాగాలేకపోతే డబ్బులు కొని ఇస్తాడు. డబ్బులు కూడా ఇస్తాడు సార్. 2 మాటలు ఇచ్చిండు డబ్బులు కూడా.
ఇంకేమన్నా టీవీ షోల్లో ఎట్లా ఏమన్నా అవకాశాలు ఏమైనా వచ్చినాయి? ట్రై చేస్తున్నా సార్, ఇంకా రాలేదు సార్. జబర్దస్త్ పోవాలన్న కోరిక సార్, శ్రీదేవి డామా కంపెనీ పోవాలన్న కోరిక. దానికోసం ట్రై చేస్తున్నా, వర్కౌట్ కావాలి సార్. ఎవరైనా హేళన చేస్తుంటారా చిన్నపిల్లలు ఎట్లా నువ్వు ఇలా ఉన్నావు ఏంటి అని? చేస్తారు సార్. బాధేస్తుందా? బాధే సార్, ఏం చేస్తారు సార్, బాధే సార్. కానీ ఇంటర్వ్యూ తర్వాత నిన్ను చాలామంది పొగుడుతారు. ఎందుకంటే అన్నీ ఉండి కూడా ఏమీ సాధించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దేవుడికి వాళ్ళందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఇలా ఉన్నా నీలో ఒక తపన ఉంది, ఏదో సాధించాలని నువ్వు నెల్లూరు నుంచి ఇక్కడ దాకా వచ్చావు, ఏదో ప్రయత్నిస్తున్నావు, రోజు తిరుగుతున్నావు, స్టూడియోల చుట్టూ తిరుగుతున్నావు, డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నావు. కలిసావా? నువ్వు డైరెక్టర్స్ని కలిసావా? డైరెక్టర్ని కలవలేదు సార్, ఫోటోసర్లో కలుస్తా సార్. ఫోటోసర్లో ఫొటోస్ దిగావు కదా డైరెక్టర్లతో? ఫోటోలో అప్పుడు దిగాను సార్. ఎవరెవరిని కలిసావు? నేను పూరి జగన్ సార్, బోయపాటి సీన్తో కూడా ఫోటో ఉంది. బోయపాటి సీని సార్తో ఫోటో దిగాను. దిగావా? ఏమన్నారు? అవకాశాలు ఇస్తారన్నారా? చెప్తానండి సార్. నీకు ఏమన్నా పెన్షన్ ఏమన్నా వస్తుందా మరి? వస్తుంది సార్. 3000 వస్తుంది సార్. ఎక్కడ? నెల్లూరు. ఓకే. మరి అలాగా అకౌంట్లో పడుతుందా? వెళ్ళి తెచ్చుకోవాలా? పోయి తెచ్చుకోవాలి సార్. అప్పుడు 2 నెలలకి ఒకసారి ఇస్తున్నారు సార్. ఇప్పుడు అట్ట కాకుండా మనిషిని చూసి ఇస్తారు సార్ డబ్బులు. ఓకే. చదువుకున్నావు? చదువుకున్నాను సార్. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదివాను. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదివావు. మరి మధ్యలో ఎందుకు ఆపేసావు? నేను డ్యాన్స్ అంటే ఇష్టం సార్, ఏదైనా యాక్టింగ్ చేద్దామని నాకు కోరిక. డ్యాన్స్ ఇంట్రెస్ట్తోని యాక్టర్ అవ్వాలని. బడి చాలా దూరం సార్, పోయేదానికి ఎత్తుకొనే పోవాలా. ఓకే. మీ ఊర్లో స్కూల్ లేదమ్మా? అంటే చాలా దూరం, 2-3 మైళ్ళు ఉంటుంది. ఎత్తుకొని పోయి ఆడ వదిలిపెట్టి మళ్ళీ తీసుకొని రావాలి. నడవలేడు కదా అప్పుడు, చిన్నప్పుడు, అందుకని పోవాలా. నానేం చేస్తుంటారు? నాన్న లేడు సార్ అక్కడ. అంటే ఏంటి? అక్కడే ఉండిండు కానీ వీడు పుడతానే వెళ్ళిపోయిండు. అబ్బాయి నచ్చక వీడు పుట్టిండు, అసలు చేతులు కాళ్ళు అసలు లేవు సార్. అసలు ఈ కూడా ఇక్కడ ఈ జొన్న గింజల మన రాగులు ఉంటాయి తెలుసా, రాగులు ఉంటాయి కదా, ఆ రాగుల్లాగా అక్కడ ఉండిపోయినాయి. ఇక్కడ కాళ్ళు చేతులు ఏం లేవు, ఒట్టి మొండి లాగానే ఉండిపోయినాయి. నేను కూడా చాలా భయం వేసింది వీడు పుట్టినప్పుడు. డాక్టర్ కూడా చాలా ఆశ్చర్యపోయింది చూసినప్పుడు. అసలు ఏం లేవు, ఇప్పుడు వస్తుండయి. ఎన్నాళ్ళ వరకు అట్లా? ఇప్పుడు వస్తుండే సార్, 10 ఏళ్ళకి అట్లా వచ్చినాయి. అంతేనా? అంటే ఈ అబ్బాయి పుట్టాడు, ఈ అబ్బాయి నచ్చక నాన్న ఉద్దేశం వెళ్ళిపోయిండు. అయ్యో. మరి ఎలా మీరే చిన్నప్పటి నుంచి కష్టపడి మా నాన్న ముసలోడు, ఆయన చూసి ఆయన కాడ వదిలేసి పనికి పోయి సంపాదించుకొని సాకుకున్నా సార్. చాలా ఇబ్బంది నాకు, కష్టము. ఈ అబ్బాయిని అన్నీ చెయ్యాలా, అన్నీ చెయ్యాలి, ఇంకా అన్నీ చెయ్యాలా. వదిలేసి వెళ్ళిపోతే మనం వదలలేం కదా, అందుకని. మీ అమ్మ అంటే ఇష్టమా? అన్ని చిన్నప్పటి నుంచి అమ్మాయిని చూసుకునేది బాగా చూసుకుంటారా? నువ్వు కూడా బాగా సంపాదించి అమ్మని చూసుకోవాలి. అందుకే సార్ హైదరాబాద్కి వచ్చి నా టాలెంట్ పైన నేను నిరూపడాలని వచ్చాను, నిరూపించాలని వచ్చాను సార్. నా టాలెంట్ అందరికి 10 మంది తెలవాలని. చూసాను ఈ డ్యాన్స్, మంచి టాలెంట్ ఉంది నీకు, ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. ఏదో యూట్యూబ్ ఛానల్ కూడా ఏదో పెట్టుకున్నా? యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ నాకు నరేష్ మామ అని పెట్టించారు సార్. నువ్వు వీడియోలు చేస్తా ఉండు, నీకు ఏదో ఒకటి అవకాశాలు వస్తాయి అని చెప్పారు సార్ నరేష్ మామ. ఆయన పట్టి నాకు ఇప్పుడు ప్రేమలోకి వచ్చాను సార్, అందరికి తెలిసాను సార్. యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యావు. వైరల్ అయ్యాను సార్. ఏది రాక్ స్టార్ రవి? రాక్ స్టార్ రవి సార్. మా ఐటమ్ వీక్షకులు కూడా నీ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారులే. మీరు రావడమే భలే గొప్ప సార్, నా కోసం అంత దూరం వచ్చి. అదేం కాదు, నీకు టాలెంట్ ఉంది,
నీ జీవితం ఎందరికో ఆదర్శం అవ్వాలి. చాలామంది ఇప్పుడు నాకే అనిపిస్తున్నారు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ నీలా తపన ఏదో సాధించాలనే ఇది అనేది నేను చూశాక నాకు ఇంకా పెరిగింది. నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్. మా ప్రేక్షకుల కోసం డ్యాన్స్ చేసి చూపిస్తావా? చేస్తా సార్. మీరు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు అంటే ఈ బాబుని చూసి నాన్న వెళ్ళిపోయాడని చెప్పారు కదా. వెళ్ళిపోయింది సార్. ఆమెని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళు చాలా కష్టాలు పెట్టేది, నన్ను బాధలు పెట్టేది. నీకు ఎట్ట వస్తుంది అన్నము, ఏడెందుకు ఉంటావు, మీ ఇంటికి వెళ్ళిపో, నాకు ఉన్నంటికి ఇల్లు కూడా లేదు, అసలు ఉండేదానికి ఇల్లు కూడా లేక వాళ్ళ కాడ 10 సంవత్సరాల దాకా అక్కడే ఉండిపోయినా. వాళ్ళు బాధ పెడతారు బాగా, కష్టాలు నీకు పెట్టాలా, నీ కొడుకు పెట్టాలా, నేను పనికి వెళ్ళలేను కదా అని అంటారు. మనిషినేమో చూసేదానికి బాగుంటుంది సార్, పనికి వెళ్ళలేను. ఈయన చిన్నప్పుడు పెద్ద ఆపరేషన్ చేసి తీసిండ్రు. ఇంకా అప్పుడు ఇంకా ఈడు పుట్టినాంచి అందరు సాయి చూసి ఈడు సాయి చూస్తే బాధ అనిపిస్తుందా. చాలా బాధ అనిపిస్తుండే. పనికి పోలేక ఇంకేం వాళ్ళ మాటలు పడలేక వాళ్ళు వెళ్ళిపోయాడుకన్నంటే పక్కన ఇల్లు లేకపోయా. సొంత ఇల్లు ఇప్పుడు కట్టుకున్నాం సార్. ఇప్పుడు చిన్న ఇల్లు కట్టిండ్రు, వాళ్ళే కట్టిండ్రు. కాలనీ వచ్చింది, ఇప్పుడు కట్టుకున్నాం ఇల్లు. కాలనీ వస్తే కట్టుకున్నాం. వీడైతే అందరు సాయి చూస్తే ఈ బాబు సాయి చూసి చాలా బాధ, అంటే చిన్న బాధ కాదు సార్, నాకు కష్టాలు ఎక్కువ అయిపోయినాయి. నేను చూస్తే బాధ అనిపిస్తుంది. ఎవరన్నా అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా కానీ నా బిడ్డకి నేను చేయలేకపోతేనే నేనేం చేశానని బాధ. అందరూ బాగుండ్రే, నా బిడ్డకి ఎందుకని నేనేం పాపం చేసుకున్నానా, నీకు ఎందుకు ఈ కష్టాలు అని నాకు సినిమాలలో అవకాశం ఇస్తే నా బిడ్డకి ఏదన్నా వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఏమన్నా పెళ్లి చేయాలని నాకు ఇష్టం సార్. నా జీవితం అంటే ఎట్ట అయిపోయింది, నా బిడ్డ జీవితమైనా బాగుండాలి, అదే నా కోరిక. మీ అబ్బాయి కోసం మీరు నెల్లూరు నుంచి ఇక్కడ వచ్చి కష్టాలు పడుతున్నారు. అబ్బాయి కోసమే నాకు నాదంటే ఇలాగ అయిపోయింది. చిన్నప్పుడే వదిలేసిపోయిండు. అట్ట ఈ 5వ నెల పిల్లాడప్పుడే వదిలేసిపోయిండు. నా బిడ్డకి ఏదన్నా అవకాశం ఇస్తే నా బిడ్డకి ఏదన్నా పెళ్లి చేసి మళ్ళీ జీవితం చేయాలని నా బాధ. చేయలేం కదా సార్, అందుకని నా బాధ అది. చంటి పిల్లోళ్ళని సేవ చేస్తున్నారు ఇన్ని ఏళ్ళగా, 20 ఏళ్ళగా. ఇంకా అబ్బాయిని చంటి పిల్లోళ్ళని చూసుకో. గుడి దగ్గర పోయేది, గుడి దగ్గర అడుక్కునేది. ఆమె డబ్బులు ఎత్తపోయి అక్కడల్లా తిరిగి వచ్చి అన్నం కూడా లేదు. ఏడుకు వచ్చేళ్ళకి నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. నా బిడ్డకి ఏమి బాగుంటే ఎందుకుండు, పని చేసుకొని బతుకు కదా, ఎందుకు అవుతుడు అని. ఇంటికి వచ్చి నేను అన్నం పెడితేనే తినాల, నేను నీళ్ళు పోయాలా, బట్టలు వేయాలా, అన్నీ నేనే చేయాలి. ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. మీ అబ్బాయి ప్రూవ్ చేసుకుంటాడు, ఎందుకంటే అతను తపన ఉంది ఆయనలో, ఆయన దగ్గర కృషి కూడా ఉంది, మంచి డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నాడు. అందరూ మీ అబ్బాయిని ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. ఎవరైనా చెప్తారా మీ అబ్బాయి వీడియోలు చూస్తున్నాము బాగుంటున్నాయి అని ఎవరైనా చెప్పారా? అక్కడ పల్లెటూరు ఎవరు ఏం చెప్పరు సార్. పల్లెటూరు చాలా పల్లెటూరు. పని కూడా ఒక్కొక్క రోజు ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండదు. పల్లెటూరు అక్కడ. ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారా బాగా? ఇక్కడ అంటే ఇబ్బందే కదా సార్, ఒకరింట్లో ఉంటే ఇబ్బందే కదా, అందరం ఉంటే. ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇబ్బందే కదా, ఇబ్బంది లేకుండా ఎట్టుంటుందా మరి? అలాగే రోజు ఖర్చులకి వాటికి ఖర్చు అంటే ఇంకా వాళ్ళే పెడతాడు. గుడి దగ్గరికి పోయి డబ్బులు తీసుకొచ్చడు. గురువారం పోతాడు, గురువారం పోయి
ఇంకా మళ్ళీ టీ అంగడి కాడ కూర్చొని ఆ డబ్బులు తీసుకొని ఇంకా ఆమెని అక్కడ పోయి సినిమా అవకాశాల కోసం తిరుగు అక్కడ అడుక్కుండేది సాయిబాబా గుడి కాడ. అడుక్కుంటారు సార్. అక్కడ అడుక్కుండేది డబ్బులు తీసుకొని ఛార్జీకి కావాలి కదా సార్, అదంతా తిరిగేదానికి అన్నపూర్ణ స్టూడియో తిరిగేదానికి కృష్ణనగర్ అయ్యి. తిండికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అవును సార్. మరి ఎలాగా? ఏం చేద్దాం సార్. చిన్నప్పుడు కూడా వచ్చిండ్రి తీసుకొని వెళ్ళేదానికి. నేను ఇవ్వలే ఒక్కడే కదా, అన్నీ రాపిచ్చుకునేండ్రు. ఇంక నేను వద్దని ఒక్కడే ఇంక వాళ్ళేంది నేనేం బతికేనని ఇంకా అవనిపించుకున్నాను. మీ ఊళ్ళో మంచి టాలెంట్ ఉంది కదా డాన్సర్. చిన్నప్పుడు వచ్చారు సార్ నా కోసం. చిన్నప్పుడు సంవత్సరం పిల్లోడు అప్పుడు వచ్చింది సార్, దేనికి? తీసుకోబానంటకు వచ్చిండ్రు. సినిమాలలో చిన్నప్పుడే వచ్చిండు. ఒక డాక్టర్ అడిగిండు, గవర్నమెంట్ డాక్టరే, నాకు నేను సాక్కుంటాను, నేను ఈయను నాకు ఒక్కడే కదా నేను ఈయనని చెప్పిన. అంటే ఏదైనా కష్టమైనా నష్టమైనా మీ కన్నబిడ్డను మీరే సాకాలనుకున్నారు. మీ అబ్బాయి డాన్స్ అంటే ఇష్టం మీకు? ఇష్టమే సార్, చదవాలని నాకు చాలా ఇష్టం సార్. మీ ముందు చేస్తాడా? చేసి చూపిస్తాడా? చిన్నప్పటి నుంచి చేస్తాడు. ఎంకరేజ్ చేస్తారా మరి మీరు? అంటే ఇలా ఉన్నాడు కదా, డాన్స్ చేస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుద్దేమో అని భయం అని అనిపించింది? ఏం అనిపించలే సార్, వాడు ఎంతసేపుకు పై ఎదగాలని అదే నాకు గుర్తింపు రావాలి, గుర్తింపు రావాలా అనేది. తప్పకుండా గుర్తింపు వస్తుందమ్మా. నేను మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టమా? అవును సార్. టాటూ వేయించుకున్నావు? అవును సార్. 9 నెలలు మోసిన తల్లి కదా సార్, అందుకని ఇష్టం సార్. నాన్నైనా వదిలేస్తారు కానీ అమ్మ వదిలేదు. మీ నాన్న మీద కోపం వస్తుందా? కోపం వస్తే ఏం చేద్దాం సార్. మీ అమ్మతో నీకున్న అనుబంధం ఏంటి? మా అమ్మ చిన్నప్పటి నుంచి సాకిన తల్లి కదా సార్, అందుకని నాకు ఇష్టం సార్. మా అమ్మ అందరి తల్లులా కాదు కదా, ఇప్పటికీ నేను చంటి పిల్లల సాకుతుంది. నేను పట్టుకుని ఇప్పటికీ అన్ని సేవలు చేస్తున్నది. అమ్మ రుణం తీసుకో. అమ్మ లేకపోతే నేను లేను సార్. అమ్మ కోసమే మంచి నేను మా అమ్మ కోసమే ట్రై చేస్తున్నా సార్, అవకాశాల కోసం ట్రై చేస్తున్నా సార్. సాధించాలని పట్టుదల సార్ నాకు. మా అమ్మని బాగా చూసుకోవాలి నా కోరిక సార్. ఖచ్చితంగా నీ పట్టుదల సాధించాలని నీ ఏదైతే ఈ తపన ఉందో ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. చాలామందికి నువ్వు ఇన్స్పిరేషన్ అవుతావు. హైంసలో నటించాను కదా? అవును సార్. అవకాశం ఎలా వచ్చింది? నాకు కెమెరామ్యాను సారు పరిచయం చేశారు సార్, హైహింస సినిమాకి. తేజ గారికి? తేజ సార్. తేజ గారికి పరిచయం చేశారా, ప్రొడ్యూసర్ పరిచయం చేశారా? తేజ సార్ పరిచయం చేశారు సార్. కెమెరామ్యాన్ పేరు గుర్తులేదు సార్, ఆయన చేశారు సార్. ఓకే, మంచి క్యారెక్టర్ ఇచ్చారా? మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అంటే సుందరానికి కూడా చేసి అన్నావు కదా? అవును సార్. దాంట్లో ఏం క్యారెక్టర్ వేసావు? నేను బొమ్మ క్యారెక్టర్ సార్, సాంగ్లో. కలిసావు? నాని నాన్న కలిసావు? నాని సార్ని కలిసాను. కలిసావు? ఫోటో కూడా దిగాను సార్. ఫోటో కూడా దిగావా? ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడల్లా ఏమనిపిస్తుంది? డైరెక్టర్ని కలుస్తుంటావు కదా, బాగా అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. బాగానే ఎంకరేజ్ చేస్తారా మరి? ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మరి సినిమా అవకాశాలే రావాలి నీకు? సార్, సినిమా అవకాశం కోసమే ట్రై చేస్తున్నా సార్, ఎదురు చూస్తున్నా. నేను చూస్తుంటే నాకు పాట గుర్తొస్తున్నది. మెరుపై సాగరా ఆకెలిపే నీదిరా, రేపటి లక్ష్యం వీడకు సోదరా. నీ ఇన్స్పిరేషన్ ఏంటి? నేను రాఘవ లారెన్స్ సార్తో కలవాలి. బాడిన పాట కూడా ఆయన సినిమాలో, స్టైల్ సినిమాలో. ఓకే, ఆయన ఇన్స్పిరేషన్ నీకు? ఆయన అంటే నాకు ఇష్టం సార్. అవకాశం వస్తే కలుస్తావు రాఘవ సార్ని? కలవాలి సార్, నా కోరిక సార్, కలుస్తా సార్. డాన్సర్గా నీకు రాఘవ గారు ఇన్స్పిరేషన్? లారెన్స్ సార్. అదే, రాఘవ లారెన్స్ గారు ఇన్స్పిరేషన్ నీకు. వెరీ గుడ్. ఇంకేంటి ఫ్యూచర్లో ఇంకేమేం చేద్దామని? డాన్సర్ గానా, ఆర్టిస్ట్ గానా? ఆర్టిస్ట్గా, డాన్స్గా, కామెడీగా, మొత్తం ఏది చెప్తే చేస్తా సార్. ఓకే, నీలో అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి. అవకాశాలు రావాలి, తప్పకుండా వస్తాయి. ఇంకా ఎవరన్నా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మనం ఈ వీడియో చూసిన వాళ్ళకి నెంబర్ కూడా పెడతాము, నీకు ఫోన్ చేస్తారు.
నీకు అవకాశాలు వస్తాయి. ఆర్థిక సహాయం చేసే వాళ్ళు కూడా నీకు ఫోన్ చేస్తారు. తప్పకుండా ఈ వీడియో తర్వాత నీకు మంచి గుర్తింపు వస్తుందని కాంక్షిస్తూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. నా బిడ్డ ఎట్టు ఉండాలని, నాకు అందరాలు ఉండాలని కోరిక సార్. నాకు నా బిడ్డ ఇట్టు పుట్టినందుకు నా భర్త వదిలేసిపోయిండు. నా భర్త వదిలేసిపోయినాంచి నేనే సాక్కుంటున్నాను. నా భర్త వదిలేసినాంచి నాకు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాను. నా బిడ్డకి అన్నం పెట్టాలన్నా నేనే పెట్టాలా, నీళ్ళు పోయాలన్నా నేనే పోయాలా, అన్నీ చేయాలి సార్. అన్నీ చేయాలా, చెప్పకూడదు అవన్నీ సార్. నా బాధ కష్టం చూడండి అందరూ దయచేసి. నా బిడ్డకి ఏదన్నా హెల్ప్ చేయండి సార్. నా బిడ్డకి ఇట్టున్నా కానీ నా బిడ్డ పైకి ఎదగాలని నేను అంటికి పంపిస్తున్నాను. అందరూ దయచేసి అందరూ చూసి నా బిడ్డకి హెల్ప్ చేయండి సార్. అందరికీ నమస్కారం. సినిమాలలో అవకాశాలు ఇప్పియండి సార్. సార్ అందరు దయచేసి నా బిడ్డ ఒక్కసారి చూడండి సార్. నా బిడ్డ నాకు చాలా కష్టాలు సార్. నా బిడ్డ చాలా కష్టాలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు 20 ఏళ్ళు అయిన 20 సంవత్సరాల నుంచి నేను సాగుతున్నాను. నాకు హెల్ప్ చేయండి సార్. నేను సినిమాలలో పోవాలని నా కోరిక సార్. చిన్నప్పటి నుంచి మా అమ్మాయి నన్ను బాగా చూసుకునింది. నేను ఇటు పుట్టినానని మా నాన్న చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా అమ్మాయి చూసుకునేది సార్. బట్టలు వేయాలన్నా నీళ్ళు పోయాలన్నా మా అమ్మే సార్. మా అమ్మ లేకపోతే నేను లేను సార్. ప్లీజ్ సార్ నాకు ఏదైనా సినిమాలలో అవకాశం ఇప్పించండి సార్. నా టాలెంట్ చూసి ఇవ్వండి సార్ నాకు అవకాశం. ప్లీజ్ సార్. నేను డ్యాన్స్ బాగా వేస్తా సార్. ప్లీజ్ సార్. కామెడీ ఇచ్చినా కామెడీ చేస్తాను, ఏది చెప్పినా చేస్తా సార్.